ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు వేధింపులకు విద్యార్థులు బలవుతున్నారు. ఫీజులు కట్టడం లేదని అవమానిస్తుండటంతో ప్రతి ఏటా పదుల సంఖ్యలో స్టూడెంట్లు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల 2 విద్యార్థులు చనిపోవడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచడంతో పాటు ఫీజుల కోసం వేధిస్తున్నాయి. తోటి విద్యార్థుల ముందే ఫీజు చెల్లించలేదని అవమానిస్తుండటంతో మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్టూడెంట్లు. తక్కువ మార్కులు వచ్చాయని అవమానించడంతో ఇంకొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల మేడ్చల్లోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అఖిల సూసైడ్ చేసుకుంది. ఫీజు పూర్తిగా చెల్లించలేదని ఈ నెల 8న తోటి విద్యార్థుల ముందు ఆమెను అవమానించారు ప్రిన్సిపల్ రమాదేవి. మనస్తాపం చెందిన అఖిల ఈ నెల 11న స్కూల్కు వెళ్లే సమయంలో తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. అదే స్కూల్లో అఖిలతో పాటు ఆమె తమ్ముడు విక్రమ్ 10th క్లాస్ చదువుతున్నాడు. వీరిద్దరూ కవల పిల్లలు. అఖిల చనిపోవడానికి స్కూల్ యాజమాన్యమే కారణమని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. క్లాస్ చదువుతుంది అమ్మాయిని అందరి ముందర ఫీజు కోసం డిస్కస్ చేసేసరికి చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్లో ఫీజు అనే విషయాన్ని స్టూడెంట్స్తో డైరెక్ట్గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు. సో ఇట్లా డైరెక్ట్గా స్టూడెంట్స్కి 10th క్లాస్ అమ్మాయిని అందరి ముందర ఫీజు అడిగేసరికి తను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బాచ్పల్లి ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని పూజిత హాస్టల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉంది. ముందుగా పూజిత బాత్రూంలో జారిపడిందని, హాస్పిటల్కు రావాలని పేరెంట్స్ కు కాలేజ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మరికొద్దిసేపటికి ఆమె చనిపోయిందని గాంధీ హాస్పిటల్ కు రావాలని సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడికి ప్రాణాలు కోల్పోయారు. దీనికి కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడే కారణమని విద్యార్థి సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ర్యాంకుల వేటలో కొందరిని, ఫీజుల వేధింపులతో మరికొందరిని పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు స్టూడెంట్ లీడర్లు. సెకండ్ ఇయర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది. కంప్లీట్ సూసైడ్ అని చెప్పేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మమతకి పంపించారు. మమతలో బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం. సో చనిపోయింది కాబట్టి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం. గాంధీలో వెయిటింగ్ ఫర్ కంప్లైంట్ ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేస్తాం. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు రాష్ట్ర సర్కార్ అడ్డుకట్ట వేయాలంటున్నారు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ నేతలు. కార్పొరేట్ విద్యా సంస్థల అఘాయిత్యాలకు విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్, కాలేజ్ ఫీజులపై పేరెంట్స్ తో మాట్లాడాల్సింది పోయి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం, అవమానించేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదంటున్నారు. ఈ వికృత చేష్టలను ఎటువంటి చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు దీనికి బాధ్యులు. ఈరోజు ఒక తల్లిదండ్రులకు కంఠశోష, గర్భశోకం మిగిల్చిన వీరు అంటే ఏం సంపాదిద్దామని మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ పాప చనిపోతానికి దానికి నష్టపరిహారం ఎవరు చేస్తారు? ఆ పాపను తిరిగి తల్లిదండ్రులు తెచ్చేయగలుగుతారా? ఫీజు 10th క్లాస్కి వచ్చిన పిల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫీజు కడతారు. కొన్ని రోజులు తల్లిదండ్రులు టైం అడిగితే ఏం ధనదారులకి వీళ్ళని ఆపలేకపోతుంది? ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారైన స్కూల్ యాజమాన్యాలు? తల్లిదండ్రులు 10th క్లాస్ అయితే టీసీ కావాలి, ఇంకో కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫీజు కావాలి. అప్పుడైనా సరే కదా వాళ్ళు ఫీజు కట్టి టీసీ తీసుకొని పోతారు. రాష్ట్ర సర్కార్ స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థల వేధింపులకు చెక్ పెట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.